ప్రకాశం జిల్లాలో సంక్రాంతి సంబరాలు అయితే అంబరాన్ని అంటాయి. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు నియోజకవర్గంలో ఈ సంబరాలు అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు. గత 2 రోజుల నుంచి ఈ నియోజకవర్గంలో ముగ్గుల పోటీలు, అదేవిధంగా కబడ్డీ పోటీలు కూడా మహిళలకు ప్రత్యేకించి అయితే నిర్వహిస్తున్నారు. దీనికి ముఖ్య కారణం కేవలం మహిళల పండుగ చూసే ఈ సంక్రాంతిని మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ వారికైతే ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. మనతో పాటు ఉన్నారు నిర్వాహకులు, వారు మాట్లాడి తెలుసుకుందాం. మేడం చెప్పండి, సంక్రాంతి అనగానే ముగ్గుల పోటీలు, అదేవిధంగా రంగురంగులుగా అలంకరణలు అయితే ఉంటాయి. అందులో భాగంగా మీరు గత 2 రోజుల నుంచి నియోజకవర్గ స్థాయిలో అయితే ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. అసలు దానికి ముఖ్య కారణం ఏంటి మీరు చెప్పండి. చంద్రన సంక్రాంతి సంబరాల్లో భాగంగా సంతనూతలపాడు నియోజకవర్గంలోని బిఎన్ విజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలోని మహిళలను ఉత్తేజపరిచేందుకు గాను ప్రతి గ్రామాల్లో కాంపిటీషన్ నిర్వహించి అందులో గెలిచిన ఫస్ట్ అండ్ సెకండ్ విన్నర్స్ చీమకుర్తి టౌన్లోని హరిహర క్షేత్రం ఆపోజిట్ ఎంఎన్ఆర్ ఫ్లాట్స్ అందు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశము ప్రతి మహిళని యాక్టివ్ చేయాలని, ఈ ముగ్గుల పోటీలు అనేది మన పురాతన కళ. సో ఈ కళ అంతరించిపోతున్న సమయంలో ఇలాంటి ఒక కాంపిటీషన్ కొంచెం మంచి ప్రైజ్ మనీతో మనం నిర్వహిస్తే కొంచెం పండగ వాతావరణం ఏర్పడుతుంది. అటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ ముగ్గుల కార్యక్రమానికి కాలపరిమితి 2 అవర్స్గా పరిగణించాము. గెలిచిన మొదటి విజేతకి ₹1,00,000, సెకండ్ విన్నర్కి ₹50,000 రూపీస్, థర్డ్ విన్నర్కి ₹25,000 రూపాయలని ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన విలేజ్ గేమ్గా పేరొందిన కబడ్డీని మహిళల కోసం మేము తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మహిళా కబడ్డీలో కూడా 6 టీమ్స్ పాల్గొంటున్నాయి. ఇన్విటేషన్ కబడ్డీ జరుగుతుంది. ఆ టీమ్స్లో కూడాను గెలిచిన మొదటి విజేతకు ₹25,000 రూపాయలు, సెకండ్ విన్నర్కు ₹20,000 రూపాయలు, థర్డ్ విన్నర్కు ₹15,000 రూపీస్, ఫోర్త్ విన్నర్కు ₹10,000, ఫిఫ్త్ విన్నర్కు ₹8,000, సిక్స్త్ విన్నర్కు ₹5,000 రూపీస్గా నిర్ణయించడం జరుగుతుంది. ముఖ్యమైన ఉద్దేశం ప్రతి గ్రామంలోని మహిళలను కొంచెం ఏదో ఒక విధంగా యాక్టివ్ చేయటం కోసమని సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మొత్తానికైతే స్మార్ట్ ఫోన్ రోజుల్లో పూర్తిగా సాంప్రదాయాలు మర్చిపోతున్నారు. ముఖ్యంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ముగ్గుల పోటీలు, అదేవిధంగా ప్రత్యేకించి మహిళలు కబడ్డీ పోటీలు అయితే నిర్వహిస్తున్నారు. దీనికి ప్రధానంగా మీకు ఇన్స్పిరేషన్గా కలిగిన ఒక అంశం ఏది చెప్పండి. అంటే మీరు చిన్నప్పుడు వీటిలో పాల్గొనటం కానీ, అదేవిధంగా ఇట్లాంటి కార్యక్రమాలు చూడటం కానీ ఇలాంటివి ఏమన్నా? నాకు ప్రత్యేకంగా కొంచెం కాంపిటీషన్స్, గేమ్స్ అంటే కొంచెం ప్రత్యేక శ్రద్ధ అండి. అదేవిధంగా నేను స్టేట్ మహిళా కబడ్డీ వైస్ ప్రెసిడెంట్గా, ప్రకాశం జిల్లా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అదేవిధంగా మాస్టర్ అథ్లెటిక్స్ స్టేట్ మొట్టమొదటి మహిళా ప్రెసిడెంట్గా ఉన్నాను. సో నాకు గేమ్స్ అంటే ప్రత్యేకమైన ఆసక్తి. అదేవిధంగా ప్రత్యేకించి నేను మహిళల కోసం ఏదో ఒకటి చేయాలన్న సదుద్దేశంతో ఈ మహిళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సార్ చెప్పండి, ఈ ముఖ్యంగా మహిళల కోసం ముగ్గుల పోటీలు, కబడ్డీ పోటీలు అయితే నిర్వహిస్తున్నారు. సంక్రాంతి గత కొన్ని సంవత్సరాలుగా సాదాసీదాగా జరిగిపోతుంది మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో. కానీ ఇటువంటి పరిస్థితుల్లో కొద్ది సాంప్రదాయాలు, అదేవిధంగా ప్రాచీన కళ అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఈ ముగ్గుల పోటీలను అదేవిధంగా కబడ్డీ పోటీలను ప్రోత్సహించేందుకోసం మీ తరఫున మీరు ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు? గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫునే ఈ యొక్క సంక్రాంతి సంబరాలు నిర్వహించేవాళ్ళు. మన సంస్కృతి సాంప్రదాయాల్ని మరి రాబోయే తరాలకు కూడా తెలియజేయాలని, వాళ్ళు కూడా ఇవన్నీ తెలుసుకొని పాటించాలని ఉద్దేశంతో చంద్రబాబు గారు ఆ రోజు ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సంక్రాంతి అనే ఆలోచన మర్చిపోయారు. పండుగ వాతావరణం కూడా లేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి మహిళలందరూ కూడా ఒక చోట సమూహంలాగా ఏర్పడి వాళ్ళ యొక్క చైతన్యంతో ఒక కాంపిటేటివ్ స్పిరిట్ తోటి ఈ యొక్క పోటీలో పాల్గొనే విధంగా ఉంటుందని చెప్పి, అదేవిధంగా రాబోయే తరాలు కూడా ఈ యొక్క ముగ్గుల్ని, ఈ ఆటల పోటీలన్నీ చూసి పండుగ వాతావరణం ఇలా ఉంటుందని చెప్పి తెలుసుకునేదానికి కూడా వీలుంటుందని చెప్పి ఉద్దేశంతో విజయ్ కుమార్ గారి నాయకత్వంలో సుమతి గారు మరి ఈరోజు ఈ పోటీలు ఏర్పాటు చేయడం ఎంతో అభినందన విషయం. భవిష్యత్తులో కూడా మరి ప్రజలకి ఇంకా మంచి సేవ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మొత్తం చెప్పండి, ఈ నియోజకవర్గం స్థాయిలో గత 2 రోజుల నుంచి అయితే ఈ పోటీలు జరుగుతున్నాయి. ముఖ్యంగా గ్రామాల వారికి జరిగి అక్కడ విజేతలను ఎంపిక చేసి మొత్తం కలిపి నియోజకవర్గ స్థాయిలో ఒక ఏడాది పోటీలు జరుగుతున్నాయి. దీనిపై మీరేమంటారు? సంతనూతలపాడు నియోజకవర్గంలో రమారమి 120 గ్రామాలు ఉన్నాయి. ఈ 120 గ్రామాల్లో కూడా ప్రతి గ్రామంలో కూడా మహిళలను ఉత్సాహపరుస్తూ అన్ని గ్రామాల్లో కూడా మొన్న 12వ తారీఖు ఫస్ట్ ముగ్గులు పోటీ పెట్టడం అయింది.
దాని తర్వాత ఫైనల్లో ఈరోజు సేమకుర్తి హెడ్ క్వార్టర్లో సొంతనూతలపాడు నియోజకవర్గం తరఫున ఇక్కడ మేమందరం కూడా మంచి బహుమతులతోటి మహిళా అమ్మ తల్లుల్ని ఉత్సాహపరచాలని వీళ్ళనింగా రాబోయే రోజుల్లో రాబోయే తరాలకు భవిష్యత్తుకి ఇలాంటివన్నీ చూపించి వాళ్ళని సంక్రాంతి అంటే ఏందా, సంక్రాంతి ముగ్గులు అంటే ఏందా, ఏ విధంగా చేయాలి ఏందనే దాని మీద వాళ్ళని ఉత్సాహపరిచే దానికోసం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అంటే మహిళలకు పెద్ద పీట వేస్తూ ఉంది. ఏ రోజు కూడా 2014 నుంచి 19 దాకా సంక్రాంతి కానుకలు కానీ ఈ విధంగా పల్లెసీమని ఏ రోజు కూడా బ్రహ్మాండంగా చూస్తూ పోయే చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ పూర్వం రోజులు వచ్చేటట్టుగా మహిళలందరినీ కూడా ఈరోజు ఇక్కడ చూస్తూ ఉంటే మాకందరికి కూడా ఎంతో ఆనందకరంగా ఉంది. ఇదే విధంగా కూడా రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా అందరిని కూడా మేము ఒక దిక్కకు తీసుకొచ్చి వాళ్ళ పరిణితనాన్ని ఒకరికొకరికి పోటీతత్వం చూపించి రాబోయే పిల్లలకి ఇంతకు ముందు రోజుల్లో ముగ్గులంటే ఇప్పుడున్న కాలానికి అందరికి ముగ్గులు అనేది తెలియదు. ఈ సిమెంట్ రోడ్లు వచ్చిన తర్వాత ఈ ముగ్గులు అనేది తెలియదు. ఈ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంతో ఉరకలేస్తూ ఉదయం నుంచి ఇప్పుడు దాకా కూడా మహిళమ్మ తల్లులు భారీ ఎత్తున పాల్గొని మేము పెట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ముందుకు మహిళలకు కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున సొంతనూతలపాడు తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇది మొత్తానికి కేవలం సంక్రాంతి అంటే 3 రోజులు సెలవు దినాలుగా చూస్తున్న ఈ రోజుల్లో సంక్రాంతి అంటే ముగ్గులు, అదేవిధంగా రంగురంగుల దుస్తులు, అదేవిధంగా సాంప్రదాయ వంటకాలు, పందాలు ఇటువంటితోటి సంక్రాంతి సంబరాలు అయితే జరుపుకుంటాము. గతంలో అయితే కొత్తగా పాడి పంటలు, అదేవిధంగా కొత్తగా వచ్చిన ధాన్యంతో పొంగళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయి. కాకపోతే ఈ రోజుల్లో ఇవన్నీ అంతరించిపోతున్నాయి కాబట్టి వాటన్నిటిని ప్రజలందరికీ తెలియజేసే ఉద్దేశంతో కూడా ఇటువంటి ముగ్గుల పోటీలు, అదేవిధంగా మహిళలకు ప్రత్యేకించి కబడ్డీ పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. మనం చూస్తున్నాం. మనతో పాటు ఇక్కడ ముగ్గులు వేస్తూ కొంతమంది అయితే ఉత్సాహంగా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ తెలుస్తున్నాం. మరి చెప్పండి, ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం అదేవిధంగా గత కొంతకాలం నుంచి జరుగుతుందా, లేకపోతే ఈ ముగ్గుల పోటీలు ఇక్కడ నిర్వహించడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. మేము 39th డివిజన్ నుంచి వచ్చాము. అక్కడ మేము సెకండ్ రావడం జరిగింది. అక్కడ ప్రతి కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళని అందరం తీసుకొచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయిస్తున్నారు. యాక్చువల్లీ నాకు తెలియదు అంతకుముందు, ఇదే ఫస్ట్ టైం నేను పార్టిసిపేట్ చేయటం. అందులో నేను ప్రైజ్ మనీ గెలుచుకొని సెకండ్ టైం వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయటం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. గతంలో సంక్రాంతి అంటే ఏ విధంగా ఉండేది, ఇప్పుడు కొత్తగా సంక్రాంతి అని మీకు ఏమనిపిస్తుంది? గతంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు సంక్రాంతి అంటే ఏం లేదు, జస్ట్ మూవీకి వెళ్ళి రావడం అంతే అనమాట. గతంలో అంటే మన పల్లెటూరులో కోడి పందాలు అని చెప్పి, ఎద్దుల పోటీలు అని చెప్పేసి ఆ సందడి చాలా. యాక్చువల్ చెప్పాలంటే ఈ రోజుల్లో చాలామంది పిండి వంటలు చేసుకోవడం కూడా మర్చిపోయారనమాట. ఇంట్లో పండగ మూమెంట్లో బయటకు వెళ్ళి తెచ్చుకుందాంలే అంటే ఇట్లాంటివి అన్నీ కూడా చెప్పడం వల్ల మర్చిపోతున్న వాటిని కూడా ప్రెజెంట్ జనరేషన్కి గుర్తు చేయడం అవుతుంది. ఓకే, అది మొత్తానికైతే చూస్తున్నాం. మర్చిపోతున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరికి తెలియజేసే ఉద్దేశంతో ముఖ్యంగా తెలుగువారి పని అయినటువంటి భోగి, సంక్రాంతి, కనుమ సందర్భంగా ముగ్గుల పోటీలు, అదేవిధంగా మహిళలకు సంబంధించి ప్రత్యేకమైన స్థానం ఉంది. వారిని ప్రత్యేకించి చూపించే దానికోసం కూడా తాను ప్రయత్నం చేస్తామని చెప్పేసి అందులో భాగంగానే ముగ్గుల పోటీలు, అదేవిధంగా కబడ్డీ పోటీలు రానున్న రోజుల్లో మరిన్ని మహిళల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పేసి నిర్వాహకులు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, చేమకుర్తి, ప్రకాశం జిల్లా.